ఎప్పుడైనా టియాగో ఈవీని కింద నుంచి చూసారా? అంటే బ్యాటరీ ఎలా ఉంటుందో మీకు తెలుసుకోవాలని ఉందా? ఇవాళ మీకు చూపిస్తాను. ఇదిగోండి కార్ లిఫ్ట్. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఈవినింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. సో యాజ్ ఇవాళ వెరీ స్మాల్ దివాళీ, మీరు ఈ వీడియో చూస్తున్నారంటే హ్యాపీ దివాళీ ఆల్రెడీ మీరు నాకు విష్ చేయాలి. ఎందుకంటే ఈ వీడియో నేను రేపు రిలీజ్ చేస్తాను. రేపు యాక్చువల్లీ దివాళీ, సో ఇవాళ చిన్న దీపావళి అంటారు. అయితే రేపు దివాళీ కాబట్టి నేను నిషా వీరు కలిసి వీరిది ఫస్ట్ దివాళీ, ఈ దివాళీకి సెలబ్రేషన్ చేద్దామని క్రాకర్స్ కొనడానికి వచ్చాం. ఇదిగోండి ఇక్కడ క్రాకర్ షాప్కి వచ్చాం. సో గైజ్ అయితే ఇక్కడ కొనడానికి వచ్చాము. నేను చాలా షాప్లో ప్రైజెస్ అయితే కనుక్కున్నాను. అయితే వీళ్ళు ప్రైజెస్ లైక్ వెరీ టూ మచ్ హై. నేను ఎప్పుడు ఇన్ని సంవత్సరాల్లో ఇంత ఎక్కువ హైక్ అనేది ప్రైస్లో నేను పటాకాల మీద ఎప్పుడు నేను వినలేదు. ఫస్ట్ టైం అంటే ఫ్యామిలీ ప్యాక్ కొంటేనే 1600 అంటున్నారు. యూజువల్లీ నేను ఎవ్రీ ఇయర్ కొన్నాను 1000 రూపాయలు, 900. లాస్ట్ ఇయర్ కూడా 1100లో కొన్నాను. కానీ ఈసారి 1600, 2000, 3000. ఓ మై గాడ్, చాలా ఎక్కువ చెప్తున్నారు. ఓకే గైస్, సో ఫైనల్లీ ఇప్పుడు మేము తీసేసుకున్నాము. అంటే ఇది కూడా ఫ్యామిలీ ప్యాక్ తీసుకున్నాను నేను. చాలా వరకు రేట్ బాగా ఎక్కువ చెప్తున్నారు ఇక్కడ. స్టాండర్డ్ అయితే 80%, నేను హైయెస్ట్ డిస్కౌంట్ విన్నాను. బట్ ఈసారి నేను స్టాండర్డ్ది తీసుకోవాలా, కొంచెం రిస్క్ తీసుకున్నాను. 1000 రూపాయలు బట్టి నేను ఫ్యామిలీ ప్యాక్ తీసుకున్నాను. How are you feeling? గైస్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్, ఇప్పుడు నిన్న అయితే రోజంతా కూర్చొని దివాళీ క్లీనింగ్ అని చెప్పేసి హౌస్ అంతా క్లీనింగ్ చేశాను. అండ్ దాని తర్వాత సాయంత్రం పూట అదే క్రాకర్స్ తీసుకున్నాను. ఇంటికి వచ్చాను. ఇంటికి రాగానే మళ్ళీ డిన్నర్ ప్రిపరేషన్స్ చేసి కొన్ని సామాన్లు అటు ఇటు ఉంటే అవి కూడా సెట్టింగ్ చేసి, ఇంకా నిన్న సాయంత్రం నిన్న రోజంతా అలాగే గడిచిపోయింది. బాగా కలిసిపోయాను. అండ్ ఇప్పుడు మార్నింగ్కి అరౌండ్ లైక్ 6 o'clock టైం అవుతుంది. యాక్చువల్లీ 6 o'clock ఇప్పుడు టైం అయింది. బ్లాక్ కాఫీ చేసి తాగుతున్నాను. తాగిన తర్వాత జిమ్ కోసం బయలుదేరుతాను. దివాళీ సెలబ్రేషన్స్లో నిజంగానే చెప్పాలంటే క్రాకర్స్ నేను కొనుక్కోవాలని అనుకోలేదు. బట్ వీర్స్ ఫస్ట్ బర్త్డే కాబట్టి కొంచెం ఫొటోస్, వీడియోస్ అండ్ వాడు ఫస్ట్ బర్త్డే మెమరబుల్ బర్త్డేలా ఉండాలి. అండ్ ఎవ్రీథింగ్ లైక్ మనం పిల్లలు కన్నిన తర్వాత వచ్చిన తర్వాత మనం ఎవ్రీథింగ్ ఫస్ట్ టైం ఏదైనా చేసిన వాళ్ళ కోసం మనకు సంతోషంగా అనిపిస్తుంది. అంటే ఫస్ట్ టైం వాక్ చేయడం, ఫస్ట్ టైం మాట్లాడడం, మనకి అవన్నీ స్పెషల్ మూమెంట్స్లో ఉంటాయి. అంటే మొదటిసారి సాలిడ్ ఫుడ్స్ తినడం స్టార్ట్ చేస్తాడు. సో ఇవన్నీ మనకి ఎలా అనిపిస్తుంది అంటే సంతోషం, ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్. అలాంటి హ్యాపీనెస్ మళ్ళీ రాదు. అండ్ ఇలాంటి టైం మళ్ళీ రాదు, మూమెంట్స్ మళ్ళీ రావు. కానీ ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడు మీకు చెప్తాను నేను ఎందుకు క్రాకర్స్ కొనుక్కోవాలని అనుకోలేదు. ఎందుకంటే మీకు తెలిసిందే, లాస్ట్ ఇయర్ కూడా బ్లాగ్లో నేను మెన్షన్ చేశాను ఏంటంటే స్ట్రీట్ డాగ్స్ కానీ జంతువులు, ఏ జంతువులైనా మనకి రోడ్లో కనిపించే బయట ఉండే ఏ జంతువు అయినా, అది పక్షులైనా సరే, వాళ్ళకి ఎలా ఉంటుందంటే బాంబు కాలంగానే వాళ్ళకి భయం వేస్తుంది. సో అలాంటప్పుడు ఆ భయం వేస్తే అవి కొన్నిసార్లు హార్ట్ అటాక్తో చచ్చిపోతాయి. భయపడి రోడ్లో రావడం జరుగుతుంది. అలాంటప్పుడు ఏ బండి కింద వచ్చేస్తాయి. వాళ్ళకి కాలు ఇంజురీ, అంటే బోన్ ఇరగడం, ఏదైనా బాడీకి ఇంజురీ అవ్వడం, లేదంటే చచ్చిపోవడం, ఇవన్నీ జరుగుతాయి. అలాంటి పెయిన్ఫుల్ డెత్ మనకి సెట్ అవ్వదు. నేను కూడా ఆ థాట్ ప్రాసెస్తో చూడండి, నా లోపలైతే మానవత్వం అనేది ఉంది. ఏంటంటే నేను ఎప్పుడు అలా కోరుకోను అలా జరగడం. కానీ ఫస్ట్ బర్త్డే కాబట్టి ఈ బర్త్డే కోసం కొంచెం దివాళీ క్రాకర్స్ తీసుకున్నాను, అంటే పటాకాలు తీసుకున్నాను.
బట్ నేను కోరుకోవట్లే నిజంగానే సెలబ్రేట్ చేయాలంటే ఎస్ కాకరపుల్ల ఉండి చూసారా, దాంతో ఆడితే పర్లేదు, ఓకే ఫైన్. బట్ ఇంతగా ఏమంటాము, దివాళీ బాంబ్ కాల్చి మరి ఈ జంతువుల్ని భయపట్టించే అంత ఉద్దేశం మనసు కూడా నాకు లేదు. ఓకే, సో ఇప్పుడేమో నా జిమ్ అంతా వర్కౌట్ కంప్లీట్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్తున్న దారిలో, అలాంటప్పుడు ఇక్కడ సిగ్నల్ వేశారు. పొద్దున్న 7:40 టైం అయింది. సిగ్నల్ ఏంటి అసలు, అనవసరంగా ట్రాఫిక్ జామ్. అది కూడా సిగ్నల్ కూడా ఇక్కడ మీకు టైం కనిపించట్లేదేమో, బట్ 120 సెకండ్స్ సిగ్నల్ పెట్టారు. పొద్దున అంత సిగ్నల్ అవసరమా? ఖాళీగా ఉంది, ఎవ్వరు లేరు. ఈ టైంలో సిగ్నల్ పెడితే వెనకాల ట్రాఫిక్ జామ్ అవుతుంది. చూడండి, ఆల్రెడీ ఒక వెహికల్ ఉంది, ఇలా ఇంకా ఎన్ని వెహికల్స్ వస్తాయో. ఎందుకు ఇంత పొద్దునే సిగ్నల్ ఆన్ చేయాలి? అసలు ఖాళీగా ఉంది కదా, అందరూ వెళ్ళిపోతారు ఫ్రీవే లాగా. సో ఇప్పుడు నేను కార్ వాష్ కోసం వచ్చాను. కార్ చాలా చండాలంగా ఉంది, బయట నుంచి చూసిన చండాలమే, లోపల కూడా చాలా డస్ట్ ఎక్కువ అయిపోయింది. సో దీన్ని ఒకసారి పూర్తిగా వాష్ చేపిద్దాం. అంటే మూలపాడు ట్రెక్కింగ్ ఒకసారి వెళ్ళాను కదా, ఆ టైంలో దాని తర్వాత నుంచి నేను అసలు నా కార్ని వాష్ చేయించలా. పైన కింద లోపల అంటే మొత్తం డర్టీగా ఉంది, మట్టి అంటుంది అంతా. సో అదంతా క్లీన్ చేయాలి. అలాంటప్పుడు ఎలాగో దివాళీ కూడా కదా, ఈ దివాళీలో ఇల్లు క్లీన్ చేసిన కార్ కూడా క్లీన్ చేయడం అవసరం కాబట్టి ఇప్పుడు కార్ వాష్ కోసం వచ్చా. ఎప్పుడైనా టియాగో ఈవీని కింద నుంచి చూసారా? అంటే బ్యాటరీ ఎలా ఉంటుందో మీకు తెలుసుకోవాలని ఉందా? ఇవాళ మీకు చూపిస్తాను. ఇదిగోండి, కార్ లిఫ్ట్ చేశారు, కింద చూడండి ఎలా ఉంది. సో మన బ్యాటరీ ఇక్కడే ఉంటుందంట, బట్ ఇది దీనిపైన ప్లేట్ ఉంది, దిస్ ఇస్ ఆల్ ప్లేట్, దీని లోపల బ్యాటరీ ఉంటుంది. బట్ కింద చూడండి, నేను కూడా ఫస్ట్ టైం చూడటం ఇలాగా, అంటే కింద బ్యాటరీ ఎలా ఉంటుందో ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదు. బట్ ఫస్ట్ టైం చూసాను, అది కూడా కార్ వాష్కి వచ్చాను కాబట్టి చూసాను. ఓకే, సో గైస్, సో కార్ చక్కగా క్లీన్ అండ్ నీట్ అయిపోయింది. సో ఇవాళ యాక్చువల్లీ దివాళీ, అండ్ హ్యాపీ దివాళీ టు యూ ఆల్. యాజ్ హౌస్ ఈస్ క్లీన్, కార్ ఈస్ క్లీన్. కార్ ఎంత మెరుస్తుంది, వావ్. లోపల ఇందాక అసలు చూడాలి, చాలా మట్టిగా ఉంది. కెమెరాలో మీకు కనిపించదేమో, బట్ ఇప్పుడు నేను చూడగలుగుతున్నాను, మీకు తెలియదు, బట్ నాకు అర్థం అవుతుంది ఎంత నీట్ అండ్ క్లీన్ అయిపోయింది చక్కగా. అండ్ మోర్ ఓవర్ ఈ క్యాంఫర్ వల్ల వాహ్, స్మెల్ భలే వస్తుంది కారు. ఓకే, సో గైజ్, అయితే ఇప్పుడు నేను ఇంటికి వచ్చేసాను. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడితో అవకొడతాను. కానీ ఒక విషయం, ఈ వ్లాగ్ అవకొట్టే ముందు, ఈ వ్లాగ్ క్లోజ్ చేసే ముందు మీకు ఒక మాట చెప్తున్నాను. రేపు వ్లాగ్ చూసినప్పుడు మీరు మిస్ చేయకండి, దివాళీ స్పెషల్ వ్లాగ్ ఉన్నది. వీర్స్ ఫస్ట్ దివాళీ మేము సెలబ్రేట్ చేయబోతున్నాము. వీఆర్ గోయింగ్ టు క్రాక్ ఆల్ ద క్రాకర్స్, లైక్ మెనీ. ఫ్యామిలీ ప్యాక్ కొనుక్కున్నాను, దానిలో ఉన్న క్రాకర్స్ నేను కాలుస్తాను. వీరిని కూడా వాడి రియాక్షన్ ఎలా ఉంటుంది, అండ్ వాడు నవ్వుతాడా లేదా, వాడికి ఎలా అనిపిస్తుంది, వాడు ఫస్ట్ దివాళీ క్రాకర్స్ కాల్చిన తర్వాత వాడు నచ్చుతుందా లేదా, రేపటి వీడియోలో మీకు తెలుస్తుంది. అంటే ఒక 10 months బేబీని ఫస్ట్ టైం మనం దివాళీ ఆడడానికి తీసుకెళ్తే ఎలా ఉంటుందో మీకు తెలిసిపోద్ది. అండ్ మోర్ ఓవర్ వీర్ చాలా క్యూట్ అండ్ చాలా స్మార్ట్ బాయ్ కూడా. ఎప్పుడు ఎలా ఉండాలి వాడికి బాగా తెలుసు. ఎట్ ద వెరీ స్మాల్ ఏజ్ వాడికి చాలా విషయాలు ఇప్పుడు అర్థం అవుతున్నాయి. సో నేను కూడా చూడాలనుకున్నా వాడు ఎంత సంతోషపడతాడు క్రాకర్స్ చూసిన తర్వాత. సో రేపటి బ్లాగ్ మొత్తం అది ఉంటుంది, మిస్ చేయమాకండి, చాలా బాగుంటుంది. అంటే యాక్చువల్లీ సెలబ్రేషన్స్ ఇవాళ దివ్వాలి, బట్ వీడియో రేపు వస్తుంది. సో రేపు మీరు చూస్తే రేపు మీరు చూడొచ్చు. సో గైస్, ఇది మొత్తం. అండ్ ఇవాళ బ్లాగ్ ఎక్కడ కొడతాను. యాజ్ ఐ సెడ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ. కొత్త రోజు కొత్త వీడియోతో అలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.